వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా బాబా శిష్యుడు దొరబాబాలా తయారవు కదా ఏదైనా రే బ్యాచులర్ జీవితం చాలా కష్టం రా. బ్యాచులర్ కష్టాలంటే నువ్వు బ్యాచులర్ అనే వినడం కూడా చాలా కష్టంగా ఉందిరా. ఏం మాట్లాడుతున్నారా? మనం ముగ్గురు ఒకే బస్సులో వచ్చాం, కానీ ఆ అమ్మాయి జరిగి నాకెందుకు సీట్ ఇచ్చిందిరా? ఆ అమ్మాయికి పెద్దలన్నా వృద్ధులన్నా గౌరవం కాబట్టి ఇచ్చింది. అర్థమైందిరా. సరే నన్ను ఒక ఎర్రిపప్పం చేసి మాట్లాడుతున్నారు మీరు. మావా ఎర్రిపప్పు అంటే ఎవడరా? కింద పడ్డ రూపాయి కోసం వంగి పై జేబులో ఉన్న 10,000 రూపాయల ఫోన్ పగల కొట్టుకుంటాడు చూసావా, వాడే ఎర్రిపప్ప. ఏంట్రా కన్ఫ్యూజ్ అవుతున్నాను. నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవటం? నీ కోసం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేనికి? డైనోసార్లు ముందు పుట్టాయో నువ్వు ముందు పుట్టావో తెలియక. ఫ్యామిలీ అంటే ఎవరు రూమ్ ఇస్తలేదురా. నీ లేడీ వేషం వేస్తాను రా, ఎందుకంటే అనసూయ కంటే అందంగా ఉంటాను కదరా. ఒరే అనసూయకి నీకు శ్యామలాకి పావలా శ్యామలాకి ఉన్నంత తేడా ఉందరా. అవును, ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? రిజం ఇచ్చాను రా, ఏదో జ్యూస్ ఇచ్చింది. రోజు దగ్గు వస్తుందా అని అడిగిందా? అవునరా. స్కానింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళేవారు. నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? నా రిజ్యూమ్ చూడగానే అవతల బొమ్మంది. అవునా? అలా అనకూడదే. స్వాతి బుక్ మధ్యలో పేజీ తీసుకెళ్తే అవతలక బొమ్మనకి ఎటు బొమ్మని ఇద్దరా. ఈ బ్యాచులర్ జీవితానికి మనం ఇంకా బతకటం వేస్ట్ రా. ఏదైనా లారీ కింద పడి చచ్చిపోదాం రా. లారీ గుద్దితే ముఖం అంతా నుజ్జు అయిపోద్ది కదరా. ఇంతకంటే నుజ్జోవటం కష్టం కదరా. ఈ బతుకులు మన కుదరా బాబు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు నీకు మాకు పెద్ద తేడా లేదు బాబు. మిమ్మల్ని చూస్తుంటే దానం చేసేలానే ఉన్నారు. వాడు అవయవాల దానం తప్ప ఇంకే దానం చేయడండి. చాలా చోట్ల శ్రమదానం చేసి మొక్కలు పెంచాడు, కష్టం. అయినా డబ్బులే కాదు వస్తువులు ఇచ్చినా తీసుకుంటా. నీలాంటోడే ఏదైనా ట్యాంకరే కదా అని సెప్టిక్ ట్యాంకర్ కు ఫోన్ చేసి స్నానం చేయడానికి వాటర్ అడిగాడంట. ఏంట్రా ఇది పాపం. ధర్మ ప్రభువులు మహాప్రసాదం ఇది ఇచ్చారు కదండి. ఇప్పటి నుంచి 2 వీలర్ మీద తిరిగే మీరు 4 వీలర్ ఎక్కుతారు. అంటే ఏంట్రా? ఇప్పటిదాకా బైక్ మీద తిరుగుతున్నావు కదా, రేపు ఏదో ఒకటి గుద్ది అంబులెన్స్ ఎక్కుతావు అంటున్నాడు. ఇలా ఖాళీగా ఉండే పనులు నాతో పాటు తిరిగి రావచ్చు కదండి. నీతో పాటు రావడానికి మాకేం పని లేదని చూసేవాళ్ళ అంటున్నాడు. ఒక్కొక్కడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా. మనకి ఏదో ఒక రోజు టైం వస్తుంది. అవును, అందుకే నా ధర్మం చేయకూడదురా. బానే ఉన్నారు హీరోయిన్లు. ఏదో ప్రకటన ఇచ్చారా? చూడు నాన్న కృష్ణ, చిన్నప్పుడు అనగా తప్పిపోయావు. ఇక్కడ 10 కోట్ల ఆస్తి మరదలు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు వస్తే నాయనా. ఒరే బా, చిన్నప్పుడు నేను మా ఊళ్ళో అందరూ కృష్ణ అనేవారు. చిన్నప్పుడు నేను బుజ్జిగా అందంగా ఉన్నానని కృష్ణ కృష్ణ అనేవారు రా. నన్ను మాత్రం చాగంటి సోమయాజులు అనేవాళ్ళ, నన్ను కృష్ణ అనేవాళ్ళు. ప్రకటన అందరం చూసాం కాబట్టి ముగ్గురు వెళ్ళి అదృష్టవంతుడు ఎవడో తేల్చుకుందాం. ఎక్కువ చేశారంటే చంపొస్తా. ఎవడు మనవడని ఫిక్స్ అయితే వాడికే డబ్బు. ఓకేనా? ఎంత పెద్ద బిల్డింగ్ రా. ఇలాంటి బిల్డింగ్ మనం కట్టాలంటే ఏం చేయాలరా? టాపీ మేస్త్రికి అసిస్టెంట్ గా చేయాలరా. ఎవరు నా తప్పిపోయిన మనవడు నువ్వేనా? చూసావా? ఆడి కాదే, ఇగో నేను నీ మనవణ్ణి. ఏమంటున్నాడు రా వీడు? 3 రోజుల్లో వాళ్ళ మనవడు పుట్టినరోజు ఉందంట, నేను రమ్మంటున్నాడు. లేదంటే మీ మనవలు అంటే నమ్మేస్తాగో. నేనే మనవన్నా నీ మీద ఒట్టు. కొట్టేస్తున్నాడు. ఎవడరా? ఏమంటున్నాడు రా వీడు? ఈ పేపర్ లో ఉన్న ఒక్క అమ్మాయిని కూడా వదలను, నీ మీద ఒట్టు అంటున్నాడు. మరి లేకపోతే నేను చూసుకుంటాను. కొట్టుకోమాకండి. మీ ముగ్గురు నా మనవల్లే అంటారు. నా మనవడు ఎవరో మీ ఇద్దరిలోనే డౌట్ గా ఉంది, గానీ వీడి మీద మాత్రం నాకు ఫుల్ క్లారిటీగా ఉంది. అంటే నీకు తప్పిపోయిన మనవడ కంటే పైకి పోయిన తాత కనపడుతున్నాడు రా నీలో. మనవరాల కోసం వస్తే అది సైతపోతుంది. మనవడ వేషం కోసం నువ్వు వచ్చావు, మొగుడు వేషం అది ఇచ్చేసింది నీకు. ఒరే సుత్తి రాజేషు, వీళ్ళిద్దరిలో మన మనవడు నువ్వే డిసైడ్ చేయరా. ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏంట్రా ఇది? బార్బర్ షాప్ సగమే కొరిగాడా? ఒరే నీది నువ్వు ఫుల్ గా గోక్కోలేవు, అవతలను గోకటం ఎందుకురా మనకు అవసరం? ఇంతకే మనం వచ్చిన పని అసలు మరదలు ఎక్కడరా?
దొరబాబు ఊరుకుంటావే ఇల్లు. అయినా మరదలు అన్నారు, ఇది వరదలో కొట్టుకొచ్చింది అలాగా ఉంది. నాకు ముగ్గురు బావలు బాబు గారు. వీళ్ళలో అసలైన బావ ఎవరు ఇప్పుడు నేను కనిపెడతాను. దొరబాబు దొరబాబు ఇప్పుడు చూడండి బాబు గారు, నా మొదటి బాబుతో సాంగ్. నా రెండో బావా ఆ సాగేస్తే సూట్ అవుదు రాజు. సాంగ్ రాదేంటి? సాంగ్ రాదేంటండి? వాడితో సాంగులు రావమ్మా, ఓన్లీ సీన్లే. అవన్నీ తర్వాత బావా మనం పరిచయాలు చేసుకుందాం. ఏమైంది బావా? ఎముకలు కదా గుర్చుకున్నాయి. నా అందం గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టేక్ కేర్ ఫర్ యువర్ హెల్త్ అని. ఏమైందండి? అంటే హార్ట్ లో హోల్ ఉందండి, అప్పుడప్పుడు ఇలా పెయిన్ వస్తుంది వాడికి. ఏంట్రా మాట్లాడుతున్నా? సల్మాన్ ఖాన్ బాడీ నాది. అరే నీకు ఆయనకి విశాఖ ఉక్కుకి GHMC తుక్కుకి ఉన్నంత తేడా ఉంది. ఇతనేనండి, ఇతనికి ఏం చలనం రాదా? అలా పట్టుకోవడంలో పీజీ చేశాడండి, పెద్ద ఫీలింగ్స్ ఏ ఉండవు వాడికి. మా బావకి వీపు మీద కుంకుడికి అంత పుట్టుమచ్చ ఉంటుంది. ఏంటి బావ పుట్టుమచ్చలేదేంటి? అంటే మొన్న పుష్కర స్థానానికి వెళ్ళినప్పుడు పోయినాయండి. ఏంటి స్నానం చేస్తేనే పోతాయా? పాపాలే పోయినప్పుడు బోడి పుట్టుమచ్చలు బావా. ఏ సుత్తిరాజే, మా బావలో చేరి తినడానికి టిఫిన్ తీసుకోరా. ఒరే సరిగ్గా పెసరెట్ వేయటం రాదు నీకెందుకురా? ఒక్క నిమిషం. ఏంట్రా ఫ్యాన్స్? ఎవరు ఫ్యాన్స్? ఎవరెవరో ఫ్యాన్స్, ఎవరెవరో ఫ్యాన్స్. దేవుణ్ణి గెలికావు, నీకు దేత్తడి పోచమ్మ గుడే. అసలు ఎందుకండి ఇలా చేస్తారు? ఇలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుందంట? సరి గమా పద నిసా కరో 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 జల్సా. ఏంట్రా మనం వచ్చిన మ్యాటర్ ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి? మ్యాటర్ ఏంటో అర్థమవుతలేదు అసలు. ఒరే తప్పిపోయిన మనవడు సినిమా చూద్దామంటే కాసేపట్లో తప్పు చేయబోయే తాత సినిమా చూడాల్సి వచ్చేటట్టుందిరా. మీకు ఒక విషయం తెలుసా? 10 కోట్ల ఆస్తిలో నన్ను చేసుకున్న వాడికి 5 కోట్లు వస్తాయి. 5 కోట్ల మాంగళ్యం తంత్రమేనమ్మా. మిగిలిన 5 కోట్లు కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా? ఎవర్రా మీరంతా? మీరెవరు? ఈ ఇంటి ఓనర్లో మేమే. మరి వీళ్ళు పనోళ్ళు. పనోళ్ళా? ఒరే మా పరిస్థితి ఏంట్రా? బామ్మ కాళ్ళు పట్టు, మరదలకు మంచి కాఫీ పెట్టు. మా పొలంలో మొలకలు వచ్చినాయా? ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే.